విష్ణు భగవానుడు ధర్మాన్ని రక్షించడం కోసం ప్రతి కాలంలో అవతరించాడు. విష్ణు భగవానుడు ఎన్నో అవతారాలలో అవతరించాడు. కానీ వాటిలో 10 అవతారాలనే ముఖ్యమైన అవతారాలుగా భావిస్తారు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో విష్ణు భగవానుడి 10 అవతారాల గురించి చెప్తాను. వాటి గురించి తెలుసుకోవడం కోసం మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే విష్ణు భగవానుడి 10 అవతారాల వెనుక రహస్యం మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్ దేవరకొండ. వెల్కమ్ టు మై ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్. నెంబర్ 1, మత్స్య అవతారం. విష్ణు భగవానుడు ఈ సృష్టిని ప్రళయం నుంచి కాపాడడానికి మత్స్య అవతారం ఎత్తాడు. మత్స్య అంటే చేప అని అర్థం. సత్యయుగం ప్రారంభంలో సత్యవ్రతుడనే రాజు ఉండేవాడు. ఒకరోజు అతను నదిలో స్నానం చేశాడు. స్నానం పూర్తవగానే నది నీటిని చేతిలోకి తీసుకున్నాడు. ఆ నీళ్లతో పాటు ఒక చేప వచ్చింది. అతను రాజధర్మాన్ని పాటించి ఆ చేపని మళ్ళీ నదిలో వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఆ చేప, నన్ను మీరు నదిలో వేయకండి, నదిలో ఎన్నో పెద్ద పెద్ద చేపలున్నాయి, అవి నన్ను తినేస్తాయి అని చెప్పింది. అది విన్న సత్యవ్రతుడు ఆ చేపని తన కుండలో ఉంచాడు. కానీ ఒక్క రాత్రికి అది చాలా పెద్ద చేపగా మారింది. అప్పుడు ఆ రాజు ఆ చేపని సాగరంలో ఉంచాడు. చూస్తూ చూస్తూనే అది చాలా పెద్ద చేపగా మారింది. రాజుకి ఇది ఒక సాధారణమైన చేప కాదని అర్థమైంది. వెంటనే రాజుగారు ఆ చేపని తన నిజమైన రూపంలోకి రమ్మని కోరాడు. విష్ణు భగవానుడు ప్రత్యక్షమై, ఇది నా మత్స్యావతారం. ఇప్పటికి సరిగ్గా వారం రోజుల తర్వాత ప్రళయం రాబోతుంది. ఆ సమయంలో నేను నీ దగ్గరికి ఒక విశాలమైన పడవని పంపిస్తాను. నువ్వు నీ దగ్గర ఉన్న సప్త ఋషులతో పాటు నీ రాజప్రజలను తీసుకొని ఆ పడవలో కూర్చో. ఎప్పుడైతే నీ పడవకి ఇబ్బంది కలుగుతుందో అప్పుడు నువ్వు శివుడి దగ్గర ఉన్న వాసుకిని తీసుకొని పడవకి నాకు కట్టెవెయ్యు అని విష్ణు భగవానుడు చెప్పాడు. విష్ణు భగవానుడు ప్రళయం నుంచి సప్త ఋషులతో పాటు ప్రజలందరినీ కాపాడాడు. సమయం రాగానే మత్స్యావతారంలో ఉన్న విష్ణు భగవానుడు సత్యవ్రతుడికి మొత్తం విషయాలు చెప్పాడు. విష్ణు భగవానుడు చెప్పిన ఈ మాటలే మత్స్య పురాణంగా మారాయి. నెంబర్ 2, కూర్మావతారం. విష్ణు భగవానుడు సముద్రమంతనంలో సాయం చేయడానికి కూర్మావతారం ఎత్తాడు. కూర్మ అంటే తాబేలు అని అర్థం. ఒకసారి దూర్వాస మహర్షి దేవతల రాజు ఇంద్రుడిని, నువ్వు శ్రీహీనుడివి అయిపోతావని శపించాడు. ఇంద్రుడు వెంటనే విష్ణు భగవానుడి దగ్గరికి వెళ్ళాడు. ఈ సమస్యకి పరిష్కారంగా సముద్రమంతనం చేయమని చెప్పాడు. దేవతలందరూ సముద్రమంతనం చేయడానికి సిద్ధపడ్డారు. మందార పర్వతాన్ని సముద్రంలోకి తీసుకువెళ్లాలని అనుకున్నారు. దేవతలు మందార పర్వతాన్ని ఎక్కువ దూరం వరకు తీసుకురాలేకపోయారు. విష్ణు భగవానుడు వాళ్ళకి సాయం చేసి మందార పర్వతాన్ని సముద్రం ఒడ్డు వరకు తీసుకువచ్చాడు. అప్పుడు దేవతలు అసురులతో పాటు కలిసి వాసుకిని ఉపయోగించి మందార పర్వతాన్ని సముద్రంలో ఉంచారు. కానీ మందార పర్వతం సముద్రంలో పెట్టగానే అది మునిగిపోతుంది. ఇదంతా గమనించిన విష్ణు భగవానుడు వెంటనే ఒక అతిపెద్ద తాబేలు రూపాన్ని ధరించాడు. ఈ పర్వతం మునిగిపోకుండా విష్ణు భగవానుడు పర్వతం కింద భాగానికి వెళ్ళి దాన్ని మోశాడు. ఈ విధంగా సముద్రమంతనం విజయవంతమైంది. నెంబర్ 3, వరాహావతారం. విష్ణు భగవానుడు ఒక అసురుణ్ణి చంపడానికి వరాహావతారం ఎత్తాడు. ప్రాచీన కాలంలో హిరణ్యాక్షుడు అనే అసురుడు భూమిని తీసుకువెళ్ళి సముద్రంలో పెట్టాడు. హిరణ్యాక్షుడికి ఒక వరం ఉంది. మనుషులు కానీ, దేవతలు కానీ, పక్షులు కానీ, జంతువులు కానీ అతన్ని చంపకూడదు అని కోరుకున్నాడు. కానీ పొరపాటున అతను పంది పేరును చెప్పడం మర్చిపోయాడు. అందుకే విష్ణు భగవానుడు హిరణ్యాక్షుణ్ణి చంపడానికి బ్రహ్మ నాసికరంధ్రం నుండి వరాహుడి రూపంలో జన్మించాడు. వెంటనే విష్ణు భగవానుడు వరాహ రూపంలో సముద్రం లోపలికి వెళ్ళి తన దంతాలతో భూమిని సముద్రం బయటకు తీసుకువచ్చాడు. హిరణ్యాక్షుడు యుద్ధానికి ఆహ్వానించగా ఆఖరికి విష్ణుమూర్తి హిరణ్యాక్షుణ్ణి చంపేశాడు. భూదేవిని తన స్థానంలో పెట్టాడు. నెంబర్ 4, నరసింహావతారం. విష్ణు భగవానుడు ఈ నరసింహావతారంలో హిరణ్యకశిపుణ్ణి చంపేశాడు. హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడి సోదరుడు. అతనికి బ్రహ్మదేవుడి వరం వల్ల భూమి మీద, పాతాళంలో, ఆకాశంలో ఎక్కడా చావులేదు. అస్త్రంతో కానీ శస్త్రంతో కానీ అతన్ని చంపలేరు. అతని కొడుకు ప్రహ్లాదుడు
విష్ణు భగవానుడికి పరమభక్తుడు. ప్రహ్లాదుని చంపాలని హిరణ్యకశిపుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అతని సోదరి హోలిక ప్రహ్లాదుడిని తీసుకొని అగ్నిలో కూర్చుంది. కానీ ఆమె భస్మం అయిపోయింది. ప్రహ్లాదుడు బ్రతికి బయటపడ్డాడు. అప్పుడు విష్ణు భగవానుడు ఒక మనిషిగా కాకుండా, జంతువుగా కాకుండా నరసింహుడిగా అవతరించాడు. హిరణ్యకశిపుణ్ణి తన తొడ మీద పెట్టుకొని కేవలం తన గోళ్లతో గుండెను చీల్చి చంపేశాడు. నెంబర్ 5 వామనావతారం. ప్రహ్లాదుడి మనవడు బలిచక్రవర్తి స్వర్గలోకాన్ని ఆక్రమించాడు. విష్ణు భగవానుడు అదితిమాతకి జన్మించి వామనావతారంలో భూమి మీద అడుగుపెట్టాడు. బలిచక్రవర్తి చేస్తున్న యజ్ఞశాలలోకి వెళ్ళి 3 అడుగుల స్థలాన్ని దానంగా అడిగాడు. బలి దానం ఇస్తానని మాట ఇవ్వగానే విష్ణు భగవానుడు తన విశాల రూపంతో ఒక కాలు భూమి మీద, రెండో కాలు స్వర్గం మీద పెట్టాడు. 3వ అడుగు కోసం బలి తన తలపైన పాదాన్ని పెట్టమని కోరాడు. వామనుడు పాదాన్ని పెట్టగానే బలి సూతల లోకానికి వెళ్ళిపోయాడు. అతని దానగుణానికి మెచ్చి విష్ణువు అతన్ని సూతల లోకానికి రాజుని చేశాడు. నెంబర్ 6 శ్రీరాముడి అవతారం. త్రేతాయుగంలో రావణాసురుణ్ణి చంపడానికి విష్ణు భగవానుడు శ్రీరాముడి రూపంలో దశరథుడికి జన్మించాడు. తండ్రి మాట కోసం వనవాసానికి వెళ్ళాడు. ఆ సమయంలో రావణాసురుడు సీతాదేవిని అపహరించగా రామరావణ యుద్ధంలో రావణాసురుణ్ణి చంపి దేవతలకు విముక్తి కల్పించాడు. నెంబర్ 7 శ్రీకృష్ణుడి అవతారం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు కంసుడి కారాగారంలో దేవకి వసుదేవుడికి జన్మించాడు. ఎంతోమంది అసురులను సంహరించి కంసుడిని చంపాడు. మహాభారత యుద్ధంలో అర్జునుడికి రథసారథిగా మారి ప్రపంచానికి గీతాజ్ఞానాన్ని బోధించాడు. నెంబర్ 8 పరశురాముడి అవతారం. మాహిష్మతి నగరాన్ని పరిపాలించే కార్తవీర్యార్జునుడు చాలా అహంకారి. విష్ణు భగవానుడు పరశురాముడిగా జన్మించి సహస్రబాహుడిని అంటే కార్తవీర్యార్జున్ని మరియు అహంకారులైన క్షత్రియులను అంతం చేశాడు. నెంబర్ 9 బుద్ధావతారం. పురాణాల ప్రకారం గౌతమ బుద్ధుడు విష్ణు భగవానుడికి 9వ అవతారం. గయా సమీపంలో మాయా అనే మహిళకు జన్మించి ధర్మాన్ని స్థాపించాడు. నెంబర్ 10 కల్కి అవతారం. కలియుగ అంతంలో శాంతికాలంలో కల్కి భగవంతుడు అవతరిస్తాడు. ఉత్తరప్రదేశ్లోని శంబల అనే ఊరిలో ఒక బ్రాహ్మణుడి ఇంట్లో జన్మిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. కల్కి దేవదత్తుడు అనే గుర్రం పైన కూర్చొని పాపులను సంహరించి మళ్ళీ సత్యయుగాన్ని ప్రారంభిస్తాడు. ఇవే విష్ణు భగవానుడి 10 అవతారాలు. ఈ ప్రపంచంలో అధర్మం పెరిగినప్పుడల్లా ధర్మాన్ని స్థాపించడం కోసం విష్ణు భగవానుడు మళ్ళీ మళ్ళీ అవతరిస్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.